రాజమండ్రి నుంచి ఒకసారి ఎక్కడికో వెళుతున్నారు, 40 మైళ్ళ దూరం. జటకాలో కూర్చున్నారట అయ్యగారు. జటకా అతన్ని, బాబు మీటింగ్కి వెళ్ళాలి రావాలి అంటే, అయ్యగారు మరి అదంతా దొంగల ఏరియా అండి, మీరు పిలుస్తున్నారు, మరి నేను రాపోతే బాగుండదు, మరి దొంగలు ఉండే ఏరియా అంటే, భయపడుతున్నావా, ఏం పర్వాలేదులే రా అన్నారట. వచ్చాడు. 40 మైళ్ళ దూరం ప్రయాణం, అటు రంపచోడవరం వైపు అన్నారు. 40 మైళ్ళ దూరం వెళుతున్నారు. అడవిలో వెళుతున్న రోడ్డు లేదు, అడవిలో వెళుతున్నారు, దొంగలు ఎక్కడ కొడతారని. ఈలోపు అంటే అనే భయంతో తనున్నాడు. ఈలోపు చెట్టగా వెళుతూనే ఉంది గుర్ర బండి. ఎవరో ఆయన కూర్చున్నారట బండిలో. అనుకున్నాడట, ఈయన ఎవరో కూర్చున్నారు, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ధైర్యంగా ఉంది. ఈయన రావడాన్ని బట్టి ధైర్యం, ఇద్దరమే కదా, ఇప్పుడు 3 అయ్యాం, కొంచెం దొంగోడు ఎవడన్నా ఉన్నా 3 ఉంటాం కాబట్టి భయపడతాడు అని అనుకుని ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యపడ్డాడు, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కూర్చుంటే అంతే చాలు అని చెప్పి జట్టగా అనుకున్నాడు. వెళుతుండగా ఎక్కేశారు ఈయన. ఎలాగెక్కేశారు ఈయన? ఆగలేదు, ఎక్కి కూర్చున్నారు. ఇంత వేగంలో ఎలాగెక్కారా అసలు చూడలేదు నేను, జట్టగా ఆఫ్ చేయలేదు, ఎలాగెక్కారు? తీరా వెళుతుండగానే దిగిపోయారట. జట్టగాలో లేరు. ఆకుండా దిగిపోతే దేవదాసయ్య గారిని, అయ్యా ఆయన వచ్చారు, ధైర్యంగా ఉంది నాకు, సర్లే నాకేం డబ్బులు ఇవ్వద్దు, వస్తే అంతే చాలు, ధైర్యంగా ఉందంతే చాలు. అయితే ఆ వచ్చిన ఆయన ఆగకుండా దిగిపోయినా, ఏంటండి ఆయన అలాగ వెళ్ళిపోయారు, మీరు ఆయన చాలాసేపు మాట్లాడుకున్నారు కదా అంటే, దైవజనుడు అన్నారట, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పారు. బోలో యేసు మహారాజుకు. అంటే అయ్యగారికి దేవునితో అంత చనువు ఉండేది.